వీధి కుక్కలు ఇప్పుడు యమదూతల్లా తయారయ్యాయి. రోడ్డుపై అడుగు పెడితే చాలు ఎక్కడి నుంచి వచ్చి అటాక్ చేస్తాయో కూడా అర్థం కావట్లేదు. కాస్త చీకటి పడితే చాలు రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న బైకర్లను సైతం చేసి దాడికి దిగుతున్నాయి శునకాలు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలు ఇంటి బయట ఆడుకునే పరిస్థితి లేవు. వాటి కంటికి చిన్నపిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలు మూకుమ్మడిగా దాడికి దిగుతున్నాయి. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా కుక్కల అంశం హాట్ టాపిక్గా మారింది. సర్వోన్నత న్యాయస్థానం వరకు వెళ్ళింది. అయితే వీధి కుక్కలను వేరే చోట షెల్టర్లు కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జంతు ప్రేమికులు పెద్ద ఎత్తున రోడ్డెక్కడంతో సుప్రీంకోర్టు తన తీర్పును సవరించుకోవాల్సి వచ్చింది. వీధి కుక్కలకు టీకాలు, డీవార్మింగ్ చేయించి మళ్లీ అవి ఉంటున్న ప్రాంతాల్లో వదిలివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరోసారి వీధి కుక్కల విషయంలో దేశవ్యాప్తంగా గుబులు మొదలైంది. అయితే వీధి కుక్కల విషయంలో బయటపడుతున్న గణాంకాలు షాక్కు గురిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా గతేడాది 37 లక్షల మంది కుక్క కాటుకు గురయ్యారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే రెబీస్ మరణాల్లో భారత్ నుంచే 36% ఉండటం మరో ఆందోళనకరమైన అంశం. బాధితుల్లో కూడా ఎక్కువ మొత్తంలో 15 ఏళ్ల లోపు ఉన్నవారే ఉన్నారు. అయితే ఇందులో నుంచి చాలా మంది రెబీస్ వ్యాధి సోకి ప్రాణాలు పోగొట్టుకున్నారు. స్కూళ్లకు వెళుతున్న పిల్లలు, మురికివాడలోని పిల్లలు, ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లలు ఎక్కువగా కుక్క కాటుకు బలవుతున్నారు. అయితే వీధి కుక్కల సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరిగిపోతుంది. ఒక వీధిలో 2 శునకాలు ఉండాల్సిన చోటు ఇప్పుడు దాదాపుగా 20 శునకాలు ఉంటున్నాయి. దీనికి ప్రధాన కారణం శునకాలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించకుండా వదిలివేయటమే. ఇక తెలంగాణ రాష్ట్రంలో కుక్కల బెడద దారుణంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో చూసుకుంటే 20 లక్షల వరకు శునకాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీధుల్లో 2 ఉండాల్సిన కుక్కలు దాదాపు 20 వరకు ఉంటున్నాయి. రాష్ట్రంలో గతేడాది గంటకు 14 మంది కుక్కగాటుకు గురైనట్లు రికార్డ్స్ చెబుతున్నాయి. అయితే శునకాలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించడంలో ప్రభుత్వం విఫలం కావడంతోనే వాటి సంఖ్య చాలా ప్రాంతాల్లో పెరిగిపోయాయి. 13 మంది రెబీస్ వ్యాధికి గురై మృతి చెందారు. ముఖ్యంగా చిన్నారులు పాఠశాలకు వెళ్తున్నప్పుడు లేదా వీధిలో ఆడుకుంటున్నప్పుడు ఎక్కువగా కుక్క కాటుకు గురవటం కలకలం రేపుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2024లో 1,21,997 మందిని శునకాలు కరిచాయి. ఈ ఏడాది చూసుకుంటే జనవరి నుంచి జూలై వరకు 87,366 మందిని కరిచాయి. ఇక ఇదిలా ఉంటే తెలంగాణ హైకోర్టు కూడా 2 ఏళ్ల క్రితం నమోదైన కుక్క కాటు కేసులను దృష్టిలో పెట్టుకుని ఇటీవల సుమోటోగా కేసు విచారణ చేపట్టింది. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలు, దేశంలో చట్టాల గురించి జీహెచ్ఎంసీ కోర్టుకు అనేక విషయాల్లో ప్రమాణపత్రం సమర్పించింది. అయితే మన దేశంలో జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం 1960 ఉంది. దీని ప్రకారం హాని చేసే శునకాలకు ప్రశాంత మరణాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే యూకే, అమెరికా, సింగపూర్ వంటి దేశాల్లో కుక్కలకు రోడ్లపై ఎంట్రీ పూర్తిగా నిషేధించబడింది. లండన్లో అయితే వీధిలో కుక్క కనిపిస్తే చాలు దాన్ని వెంటనే సంబంధిత సిబ్బంది బంధిస్తారు. వారం రోజుల్లో దాన్ని ఎవరూ తీసుకువెళ్ళకపోతే ప్రశాంత మరణం కల్పిస్తారు. చివరికి మలమూత్ర విసర్జనకు, వాకింగ్ కూడా కుక్కలను రోడ్లపైకి తీసుకువెళ్లే రైట్స్ లేవు. పెంపుడు కుక్కలను పోషించలేని పరిస్థితి వచ్చినా కూడా అక్కడ ప్రభుత్వానికి అప్పగించాల్సిందే. వీధుల్లో వదిలివేయడానికి వీల్లేదు. ప్రపంచంలోనే వీధి కుక్కలో లేని మొదటి దేశంగా నెదర్లాండ్ గుర్తింపు పొందింది. ఈ దేశంలో రోడ్డుపై ఒక కుక్క కూడా కనిపించదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వీధి కుక్కల పట్ల కఠినంగా వ్యవహరించకపోతే పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యే అవకాశాలున్నాయన్న ఆందోళన దేశవ్యాప్తంగా మొదలైంది.